ఎవరు కూడా ఇవ్వకూడదండి. పొట్టి జోసెఫ్ అనే ఒక సేవకుడు గొప్ప ప్రసంగాలు, చాలా మంచి సేవ చేశారు. తన తుది శ్వాస వరకు కూడా గొప్ప సేవ చేశారు. ప్రారంభంలో పొట్టి జోసెఫ్ గారికి చాలామంది ట్రోల్ చేశారు. జోసెఫ్ గారికి వాక్యం రాదు, మొత్తం జోకులే వేస్తాడు అని ఆయన చాలామంది ట్రోల్ చేసి చాలా మాటలు మాట్లాడారు. ఈ రోజున ఒకరి సాక్ష్యం గురించి తెలియకుండా, వారి బ్యాక్గ్రౌండ్ తెలియకుండా మనం ఎవరు కూడా జడ్జిమెంట్ ఇవ్వడానికి అర్హులము కాదు. అయితే ఒకానొక రోజున తన సేవా జీవితంలో, తన జీవిస్తున్న విధానంలో ఒకటే రోజున తన తల్లి చనిపోయింది, తన తండ్రి చనిపోయాడు, తన చెల్లి చనిపోయింది. ఒక్క రోజునే ముగ్గురు చనిపోయారు. అనాథైపోయాడు, ఒక్కడిగా ఉండిపోయాడు తాడేపల్లిగూడెంలో. ఆ తాడేపల్లిగూడెంలో అతన్ని ఓదార్చేవారు కానీ, అతన్ని దగ్గరికి తీసుకునేవారు కానీ ఎవరు కూడా కనపడలేదు. అయితే ఒక గిన్నె తీసుకొని అతను ఆ తాడేపల్లిగూడెం మొత్తం కూడా అడుక్కుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా! తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు, తన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడండి. ఆ జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఆ క్రమంలో అతనికి బాగా ఆకలి వేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అతని దగ్గరేమో 3 రూపాయలు ఉన్నాయి, అడుక్కుంటూ ఉన్నాడు. అన్నం చూస్తేనేమో హోటల్లో 9 రూపాయలు. అయితే ఇతని దగ్గర 3 రూపాయలని బాగా ఆకలితో వెళ్ళాడండి. వెళ్ళి హోటల్ ముందుకు వెళ్ళి, నాకు ఆకలి అవుతుందండి, కొంచెం అన్నం పెట్టండి, దయచేసి మీకు అన్నం పెడతాను, కొంచెం అన్నం పెట్టండి అని బ్రతిమిలాడాడు. బ్రతిమిలాడినప్పుడు అతను అన్నాడు, డబ్బులు ఇవ్వు, నేను పెడతానన్నాడు. అయితే అయ్యా, నా దగ్గర 3 రూపాయలే ఉన్నాయ్యా, 3 రూపాయలే ఉన్నాయి, దయచేసి నాకు కొంచెం అన్నం పెట్టండి. ఆయన పెట్టలేదండి, ఆయన పెట్టలేదు. ఇక ఆ రోజున ఏడ్చుకుంటూ ఆ ప్రక్కనున్న తినివేసిన విస్తరాకులన్నిటిని కూడా ఊడ్చుకొని తిన్న జీవితం ఆ జీవితం. మరి ఎలాగో ప్రభువులోకి వచ్చాడో నాకైతే తెలియదు, కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత దీన స్థితి నుంచి సంపన్న స్థితిగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా! అనేక మంది గొప్ప గొప్ప సేవకులను పిలువబడుతున్న సేవకులు అందరూ కూడా అతన్ని పిలుచుకున్నారు, ప్రసంగాలు చెప్పించుకున్నారు, ప్రసంగాన్ని విన్నారు. చాలామంది ఆయన ప్రసంగాలకి మోటివేట్ అయిపోయారు. చాలామంది ఆయన ప్రసంగాలకి తన జీవితాలను మార్చుకున్నవారు చాలామంది ఉన్నారు. తన జీవితాలు మార్చుకోవడమే కాదు, కానీ మారు మనసు పొందుకున్నారు. ప్రారంభంలో అతని ప్రసంగం నవ్విస్తాడట, ప్రారంభంలో నవ్వించి ఆఖరులు ఏడ్పించి వెళ్ళేవాడట. అనేక మందిని ప్రభు దగ్గరకు చేర్చేవాడట, అనేక మందిని మారు మనసు పొందుకునేటట్లు చేసేవాడట. గొప్ప సేవ చేశాడు. ఆఖరికి ప్రసంగం చేసిన రోజే ఆయన మరణించాడండి. అలాంటి మరణం చాలా తక్కువ మందికి వస్తుంది. నిజంగా ఆయన తలుచుకుంటే, యేసు ప్రభు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. నీ జీవితాన్ని మార్చగలడు, నీ బ్రతుకును మార్చగలడు, నీ దుర్నీతిలోంచి లేవనెత్తగలడు. పెట్ట గొప్ప మీద నుంచి ఆయన దేవుడు నిన్ను లేవనెత్తగలడు. ఈరోజు నీ జీవితాన్ని ఆయనకు అర్పించుకోగలిగితే, ఆయనకు నువ్వు కానీ ఇవ్వగలిగితే, ఖచ్చితంగా ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడే అన్నాడు, ఆయన నిన్ను బలపరిచే దేవుడే అన్నాడు, ఆయన నిన్ను స్థిరపరిచే దేవుడే అన్నాడు. ఇదిగో తల్లి గర్భంలో రూపింపబడక మునిపి ఆయన నిన్ను ఏర్పరుచుకున్నారు. ఆయన ఏర్పరచుకోవడమే కాదు, కానీ ఆయన అరిచేతులు నిన్ను చెక్కుకున్నారు. ఆయన చెక్కుకోవడమే కాదు, కానీ నీ పాదములకు ఆయన దీపముగా నిలబడ్డాడు. నీ పాదములు త్రొట్టిల్లకుండా ఆయన కావలి కాయువాడుగా ఉన్నాడు. యెరూషలేములో నుంచి యెరికోకు దిగి వెళుతున్న ఆ వ్యక్తిని కూడా